అవతారాలేమిటి? ఇవాళ మా డాడీ మ్యారేజ్ డే, అందుకని డాడీ నేను స్నానం చేయాలి. ఇద్దరునా? సర్లే వచ్చేంటి, ముగ్గురం కలిసే చేసేద్దాం. సిగ్గు లేకపోతే సరే. అబ్బో, దేనికమ్మా సిగ్గు? ప్లీజ్ ఇప్పుడే వచ్చేస్తాను. అంతేనా? రారా. కళ్ళ పడుతుంది, కావాలంటే పిల్లికి ఎలక సాక్ష్యం. నన్ను పిల్లంటావా? అయ్యో రామచంద్ర ప్రభు, తప్పు. మొగుణ్ణి గోపాలకృష్ణ ఇక్కడ ఉండగా ఆయన ఎందుకు పిలుస్తావు? ఆయన అసలే ఏకపత్ని వ్రతుడు. సుజాత, ఏమిటిది? పెళ్లి రోజు కన్నీరేమిటి? ఇది బాధతో వచ్చే కన్నీరు కాదండి. ఎక్కడో దుమ్ములోనో ధూళిలోనో పడి ఉన్న నన్ను తీసుకొచ్చి నాకు హోదానిచ్చి నీ అర్థాంగిగా నాకు స్థానాన్నిచ్చినందుకు కృతజ్ఞతతో వచ్చే కన్నీరు. మళ్ళీ మొదలెట్టావా ఫ్లాష్ బ్యాక్? చూడు సుజాత, పెళ్లి మనకి నేళ్లేనా, మనం ఇంకా భార్యాభర్తలం కాలేదు. అదేమిటి? అవును మరి, భార్యాభర్తల మధ్య ఈ క్షమాపణలు కన్నీళ్లు ఉండవు, ముద్దులు ముచ్చట్లే ఉండాలి. మమ్మీ, డాడీకా ముద్దు, నాకా ముద్దు ఇచ్చేయి. రే, మమ్మీని మర్యాద గడితే వదరా, మనం బలవంతంగా తీసేసుకోవడమే. సీత, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. ఇవాళ పెళ్లి రోజు. సాయంత్రం 6 అయ్యేసరికి ఇంట్లో ఉంటాను. ఓకే, బాయ్. టాటా. టాటా. రేకులేమిటి ఇలా రేకులు అరిగిపోయి? కృష్ణ, ఆ స్క్రూ డ్రైవర్ పట్ట. కృష్ణ, వస్తున్నా. ఈ పేర్లేంటి ఒకదాని కూడా సంబంధం లేకుండా ఎలా కలిసిపోయాయి? ఇదిగా ఆ కటింగ్ ప్లేన్ పట్టాలే, చెప్తాను దీని పని. అయ్యో, ఈ సాలిగూడ ఏంటి ఎక్కడ ప్లేస్ ఇక్కడ పెట్టేసింది ఫ్యామిలీ. ఇదిగా ఆ సుత్తెలా పట్టాలే, చెప్తాను దెబ్బ వేస్తాను. అదే పచ్చడి బండే. పొద్దునే పెట్టాడు పెంట, ఎంత బరువు ఉందో. అవును బావా, ఈ పచ్చడి బండ్లతోనూ రుబ్బురోల పత్రాలతోనూ రిపేర్లేంటి? నెక్స్ట్ మంత్ మంచి కేసు రాని టూల్స్ బాక్స్ కొంటాను. అద్దు నా బండికి ఏగాడి క్షవరం అని. వాట్ డు యు మీన్? లేకపోతే ఏంటి, ఈ డాక్యుమెంట్ పెట్టుకొని. నాది డాక్యుమెంటా? yes. దీనికి ఒరిజినల్ ఓనర్ ఎవరో తెలుసా? మహమ్మద్ అలీ. ఆ తర్వాత దాదా పాల్కే వాలా, ఆ తర్వాత కిషోర్ కుమార్. చల్తీకా నామ్ గాడి సినిమా అసలు దీంతోనే తీద్దాం అనుకున్నారు. రిచ్ అయిపోతుంది కదా వదిలేశారు. రిచ్ అయిపోతున్నాను కాదు, పిక్చర్స్ ఆఫ్ అయిపోతున్నాను అంత కట్టుంటారు. ఈ డొక్కుబండి కొంటే అద్దనా కూడా రాదు. ఏంటే ఉన్న పలానా 1,25,000 కొంటామని కో అంటే 1,00,00,000 మంది లైన్ లో ఉన్నారు. ఏది ఓసారి చూద్దాం. ఆయన ఆన్లైన్. అవును. కో ఏంట్రా ఇది పాత సామానా? యాంటిక్ రా, యాంటిక్. తాజ్మహల్, కృష్ణదేవరాయల కత్తి, దేవదాస్ కొట్టి పారేసిన మందుబాట్లు, హిట్లర్ వాడిన రేజర్ తీసి దాచుకుంటారు చూడు, ఇది అంతే. పాత సామాన్లు కొంటా. చెవి కోసిన మేకలాగా, అరిగిపోయిన రికార్డు లాగా, మంత్రి గారి వాగ్దానం లాగా చెప్పిందే చెప్తావే. నువ్వు మనిషి కదా. పాత సామాన్లు కొంటా. కొంటావు కొంటావు, నేను అసలు అమ్మితేగా. ఇదిగో చూడు, నాకు ప్రమోషన్ వచ్చి నేను ఈ జిల్లా జడ్జినైనా సరే ఈ కారు అమ్మను కాక అమ్మను. పాత సామాన్లు కొంటా. నీ అమ్మ కడుపు కాలా, నాకు ఏం నాకు చెల్లుందన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. పాత సామాన్లు కొంటావే. కొంటావు కొంటావు.
సాయంత్రం 6 అయ్యేసరికల్లా ఇంట్లో ఉంటాను. ఓకే? హలో, గోపాలకృష్ణ గారు ఇలా అవునండి. సుజాత గారు ఉన్నారా? పిలుస్తా బాబు. సుజాత, మమ్మీ ఫోన్. హలో, సుజాత గారా? ఎస్. బాబాయ్ గారు, నేను ఒకసారి ఆయన చూడాలి. వద్దమ్మా, నువ్వు ఇప్పుడు గోపాలకృష్ణని చూడలేవు. నీ మనసులోని రూపాన్ని అలాగే ఉంచుకో. నేను ఒకసారి ఆయన్ని చూడాలి. వద్దమ్మా, నా మాట విను. వద్దమ్మా, నా మాట వినండి. గోపాలకృష్ణ తండ్రి తమ్ముడు ఇంకా రాలేదు. వాళ్ళు లేకుండా దహనం చేస్తే మాట పడాల్సి వస్తుందేమో. కబురు చేశాం కదండి, ఊళ్ళో ఉంటే ఈ పాటికే వచ్చి ఉండేవాళ్ళు. చేయగలిగిందేముంది, మాటో మంచో మనమే పడదాం కానివ్వండి. బతికుండగా ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలేరు. అయితే మాత్రం ఇలాంటి సమయంలో నా పట్టింపు ఏం చేస్తా? పద బాబు, పద.
ఇదేనా ప్లేటర్లు ఇదేంటలే ప్లేటర్ బాగా జిల్లిదేనా ఏంటయ్యా మంచి మర్యాద లేకుండా కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా సరే పిల్లరా నేనే బాలాజనయ్యా అవునయ్యా కావాలంటే చూడు ఇప్పుడే కేసు స్టడీ చేస్తున్నా నాకు డౌటే బావా ఇంకా అనుమానమా అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు ప్లేటర్ అని అచ్చోసి ఇచ్చిన సర్టిఫికేట్ చూపిస్తానయ్యా సర్లే నమ్ముతారా బాబు ఇంతకీ కేసు ఏంటంటే నాకు అట్టుతోటం అన్న రోజు అతికలు మాయవుతుంది అని చెదగొట్టించాను అది కేసు ఎట్టాను నా తరపు నువ్వు కేసు బాధించి పెట్టాలయా ఓ సింతే కదా నువ్వు గెలిచేశాను అనుకోవా సెక్షన్ 503 904 ప్రకారం ఎవరికి తెలియకుండా ఇంకో 4 సెక్షన్ కలిపి నేను గెలిపించేస్తానయ్యా అయితే పీజీ ఇచ్చేబావా ఎందుకండి ఏంటి బావా ఫీజు ఏంటి వద్దా ఫీజు వద్దంటున్నావు బావా పిలిచి పిల్లనిస్తానంటే కోన్ తక్కువ అన్నాడంటే నీలాంటి వాడే సిరికి మోకాలడ్డకు నువ్వు నోరు ముయ్యవే ఫీజు అంటే అదేమన్నా 100,000 అనుకున్నావా అల్లరి చేసే పిల్లాడికి బెల్ల ముక్క చేతిలో పెట్టినట్టు రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు ఎంతవా మా కేసులకే 10 రూపాయల కన్నా ఎక్కువ నేను గెలిచినాక ఇస్తావా ఏంటి గెలిచిన తర్వాత ఇస్తావా అయితే కేసుకి వెళ్ళవా బావా ఇదిగో, కేసు గెలిచిన తర్వాత ఫీజు ఇవ్వకపోతే ఆసుగురు ప్లాస్ కృష్ణ ఎగతాళిగా ఉందా నేను ఫీజు కింద రూపాయి బిళ్ళలు పప్పు బిళ్ళలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా కోటు చింపేసి నా బోర్డు విరిచేసి నా సర్టిఫికెట్లన్నీ గిరగిరా తిప్పేసి గాల్లో విసిరేస్తారు అవన్నీ పోగేసుకుని వీడొకడు పన్ను కదిలిస్తే చాలు కొంటానికి వచ్చేస్తున్నాడు రేయ్ నాకు క్లయింట్ దొరికారా పాత సామాన్లు కొంటాం కొత్తగా క్లయింట్ వచ్చినప్పుడు తగలంటావు నేను నీకేం ద్రోహం చేశాను పాత సామాన్లు కొంటాం ఎరా నా కారంటే నీకు అంత చులకనగా ఉందా ఎక్కానంటే విమానం రా పుష్పక విమానం పాత సామాన్లు కొంటాం ఏనుగు రోడ్డు ఎమ్మట వెళ్తుంటే అనేక రకాల కుక్కలు మరుగుతాయి మాకేంటి పాత సామాన్లు కొంటాం ఇదేంటయ్యా ఇల్లు ఊరికింత దూరంగా కట్టాడేంటి మావాడు మీకు తెలియదే ఉందండి ఆయన ప్రశాంతత కోరుకునే వ్యక్తి ప్రశాంతత కాదయ్యా ఒంటరితనం అందుకేగా వాడు చిన్నప్పుడే మమ్మల్ని అందరినీ వదిలేసి వచ్చేసాడు ఈ కనిపించే సైట్ అంతా మావాడిదేనా అందులో 20 ఏకర్స్ అయిందేనండి ఫ్యాక్టరీ ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో 10 కిలోమీటర్స్ ఉంటుంది సార్ సంవత్సరానికి టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది దాదాపు 1 కోటి దాటుతుంది సార్ అలాగా అయితే మేనేజర్ గారు సార్ కొబ్బరి తోటలైతేనే నారింజ తోటలైతేనే ఓ 300 ఎకరం ఉంటుందంట 300 ఏకర్స్ చాలా ఎక్కువ కదా డాడీ వ్యవసాయానికి అయితే ఎక్కువ అమ్మకానికి మాత్రం తక్కువరా నేను అదే అనుకుంటున్నాను నువ్వు నోరు మూసి కూర్చో మావయ్య టిఫిన్ చెద్దరికని రండి నేను అదే అనుకుంటున్నాను అయితే రాజు గారు మా గోపాలకృష్ణ పెద్దగా తాగేవాడు కాదనుకుంటాను అబ్బే పండక్కో పబ్బానికో ఓ కుక్క తాగుడు విషయం చెప్పాలంటే మా బావమరిది వేధవ పీపాలు పీల్చేస్తాడు ఎప్పుడో లివర్ బుడగలా పేరి చేస్తాడు వేధవ మా కోడల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉందండి బొత్తిగా లోకజ్ఞానం తెలియని పిల్ల వీడ పసిగుడ్డు లంకంత కొంప బోళ్ళంత ఆస్తి ఎంత ఆస్తి ఉంటే ఎలా బాగుండి నాదుడు లేకపోయాక అవును డాడీ నేను అదే అనుకుంటున్నాను ఉంటే ఆస్తి నాదుడు 2 ఉండాలి లేకపోతే లేదు రే సుపుత్ర నువ్వు ఇడ్లీ తినడానికి మాత్రమే నోరుపితే బాగుంటుందిరా పరామర్శించడం కూడా రాదు మా పాకి వదకి నువ్వేం అనుకోకమ్మా మేనేజర్ గారు సార్ మరి ఇంత ఆస్తిని మా గోపాలకృష్ణ ఒక్కడే చూసుకునేవాడండి అవును సార్ సర్లేండి ఇందులో పుట్టి ఇందులో పెరిగాడు కనుక అతనికి కష్టమేం కాదు ఓ పని చేద్దామండి ఈ బాధ్యతలన్నీ చూసుకోవడం మా కోడల పిల్ల వల్ల అయ్యే పని కాదు కానీ అవన్నీ మా ఆదిబాబుకి అప్పగిస్తాను చూడమ్మా నేను త్వరలోనే వచ్చి ఇక్కడ వ్యవహారాలన్నీ చక్కదిస్తానమ్మా రే వదినికి వెళ్ళొస్తాను చెప్పరా అదే నేను అనుకుంటున్నా వస్తాను వదినా ఈ తాతయ్యకి తాట చెప్పు బాబు ఒక్కరితి ఎలా నిలుపుకుంటుందో పాపం మనమే దారి చూపించాలి వెళ్ళొస్తాను రాజు గారు ఉంటాను నమస్కారం ఏమిటమ్మా గోపాలకృష్ణ బతికొండగా పలకరించడానికి కూడా వచ్చేవాడు కాదు ఇప్పుడు బాధ్యత అంతా నెత్తినేసుకుంటున్నాడు అదే నాకు అర్థం కావడం లేదండి బంధుత్వాలు నమ్మకూడదమ్మా కొడుకైనా సరే కరువు పెట్టిన మరుక్షణం ఆస్తి కోసం కోర్టుకు ఎక్కుతున్నాడు మా బాముడి విధం చూడు నేను బతికొండగానే ఎల్ఐసి పాలసీలో ఎంతుందో లెక్కలు కట్టి మా ఆవిడికి చెప్తున్నాడు వస్తానమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు వస్తాను ఇది మనం మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీకి సప్లై చేసిన టైల్స్ పర్టికులర్స్ ఇది బాంబేలో మన బ్రాంచ్ ఆఫీస్ కి
అమ్మగారు మీకోసం శరభయ్య గారు వచ్చారు, పంపమంటారా? పంపించు. మనం సప్లై చేయాల్సిన టైల్స్ వివరాలు ఉమ్, మీరు సంతకం చేస్తే కన్సైన్మెంట్ వేళ పంపించేద్దాం. ఉమ్. ఇది కర్ణాటక గవర్నమెంట్ కి చాలా బాగుందమ్మా. అయితే నువ్వే సొంతంగా మెయింటైన్ చేసుకుంటున్నావు అనమాట. ఆ ఫ్యాక్టరీ కూడా చాలా బాగుందమ్మా. నాకు కావాల్సింది కూడా అదేనమ్మా. కూర్చో 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 కూర్చో. మా గోపాలకృష్ణ పోయినంత మాత్రాన వాడి కంపెనీలన్నీ మూతపడితే వాడి ఆత్మకు శాంతి ఉండదు. కాకపోతే ఈ బిజినెస్ అంతా చిన్నది చితకది కాదు. ఎన్నో బాధ్యతలు. దీన్ని నిర్వహించాలంటే తెలివితేటలు ఉండాలి, చాకచక్యం ఉండాలి, పబ్లిక్ రిలేషన్స్ ఉండాలి, స్టాక్ ఎక్స్చేంజ్లు. అబ్బో, మొగాళ్ళం మాకే కంగారు పుడుతూ ఉంటే ఆడదొక్కటి నువ్వు ఏం చేయగలవమ్మా? అందుకని నేను బాగా ఆలోచించి ఈ బాధ్యతలన్నీ ఆదిబాబుకి అప్పచెప్దాం అనుకుంటున్నాను. అంచేత పవర్ ఆఫ్ అటార్నీ వీడికి అంట కడితే వాడితో వాడు వస్తాడు. అది కాదు డాడీ. నువ్వు కాస్త నోరు మూస్తావా? చూడమ్మా, సంతకాలు ఇక్కడ ఇక్కడ చెయ్యాలి. నేను కాస్త ఆలోచించుకోవాలండి. ఇంకా ఆలోచించుకునేది ఏముందమ్మా? మేమంతా ఆలోచించే ఓ నిర్ణయానికి వచ్చాం, ఈ కేసు శ్రమ ఉండకూడదని. నేను కూడా అదే అనుకుంటున్నాను. నువ్వు నోరు ముయ్యి. ఇక్కడ పెద్ద సంతకం అమ్మా. నన్ను తొందర పెట్టకండి. నేను ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. ఏమమ్మా, నీ ఇష్టం. అందే ఉంది. ఓ మాట సహాయం చేసేవాళ్ళమే కానీ కావాల్సిన దానికి కనుక సహాయం చేద్దాం అనుకున్నాం. కంగారు ఏం లేదమ్మా. ఈ నిర్ణయమే మా నిర్ణయం. వెళ్ళొస్తామమ్మా. అమ్మగారు, ఉమ్, మీకు లెటర్ వచ్చిందండి. నాకు ఆయనకి పెళ్లి జరగలేదట. అసలు మా సంబంధమే చెల్లదట బాబాయ్ గారు. ఎంత అన్యాయం! చూడమ్మా, ఈ ఆస్తి మీద సర్వ హక్కులు నీవి. ఇదంతా నీ భర్త స్వార్జితం. నీకేం భయం లేదమ్మా. మంచి లాయర్లు చూసి వీళ్ళకి సమాధానం చెప్పు. అన్నట్టు మన గోపాలకృష్ణ ప్రాణ స్నేహితుడు, మన కంపెనీ లాయర్ బసవరాజు నీకు తెలుసుగా. అతనితో చెప్పావంటే వెళ్ళి వీళ్ళ నోరు మూయిస్తాడు. నాకు భయం వేస్తుంది బాబాయ్ గారు. నువ్వేం అడిగావకమ్మా. న్యాయం నీ పక్షాన ఉంది. తప్పకుండా నువ్వే గెలుస్తావు. సొంత కొడుక్కి తండ్రి ఇంత అన్యాయం చేస్తాడా? ఛే, 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 ఛే.